నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల పక్షాన చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదనే ఆరోపణ. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న జగన్. రైతు సంక్షేమానికి సమగ్ర విధానాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులకు సీతక్క ఆదేశాలు. ప్రతి వినతికి త్వరితగతిన పరిష్కారం. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దన్న సీతక్క. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. రుణాల ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తీసుకున్న రుణాలన్నీ చెల్లించాలన్న ప్రేమ్ సాగర్ రావు. తనపై జరుగుతున్నది రాజకీయ దుష్ప్రచారమేనన్న ఎమ్మెల్యే. అసత్య ప్రచారంపై చట్టపరమైన చర్యల హెచ్చరిక. జగన్ పర్యటనపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శలు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టొద్దన్న అచ్చెన్నా. రాజకీయ లబ్ధికి జగన్ పర్యటనని ఆరోపణ. కాంగ్రెస్ పాలనపై తీవ్ర ఆరోపణలు చేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం. రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆరోపణల. ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామన్న ఎర్రోళ్ల. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర లభించిన పంట ఒక్క గంజాయే అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వానికి సరైన దృష్టి లేదని, రైతులను ఆదుకునే విధానాలు అమలు కాలేదన్నారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయినప్పటికీ రైతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. పంటలకు కనీస మద్దతు ధర, సాగు వ్యయాల నియంత్రణ, మార్కెటింగ్ సౌకర్యాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేసే కార్యక్రమం చేశాడు. చంద్రబాబు నాయుడు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధరలు రాకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాలనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఈ మాదిరిగా ఆత్మహత్యలు చేసుకున్న వెంకట్రావు అన్న భార్య లాంటి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కుటుంబానికి అండగా ఉంటాం. ఇది ప్రభుత్వం తప్పిదం కాబట్టి, ప్రభుత్వం స్పందించాల్సిన సమయంలో స్పందించడం లేదు కాబట్టి, ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా 7 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు కాబట్టి, ఇవ్వని కారణంగా ఆ 7 లక్షలకు డబల్ చేసి ప్రభుత్వం తప్పు అని చెప్పి ఒప్పుకొని అధికారుల చేత లెంపలే ఇచ్చి ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిస్తాము అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న మూసారాంబాగ్ బ్రిడ్జ్ పనులను నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్ సంయుక్తంగా పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణ పురోగతిని అధికారులతో సమీక్షించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు జి మోతా రోహిత్, అంబర్పేట నియోజకవర్గ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గేలా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని మంత్రులు సూచించారు. నిర్మాణ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సదుపాయాలను కలగజేసే విషయంలో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందుకే ఈరోజు అనేకమైనటువంటి ఒక మంచి ప్రణాళికలతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉంది.
ప్రజలకు అత్యవసర సమయాల్లో మరింత వేగంగా సేవలందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ అత్యాధునిక నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వ్యవస్థను ప్రారంభించింది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉన్న డయల్ 100 సేవలను పూర్తిగా ఆధునిక సాంకేతికతతో అప్గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఇకపై పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత తదితర అత్యవసర సేవలన్నింటికీ ఒకే 112 నంబర్ ద్వారా సహాయం అందుబాటులో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయాన్ని తగ్గించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే ఈ వ్యవస్థ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. బాధ్యత అంతా కూడా ఈ బిల్డింగ్ నిర్వహణ, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది టోటల్ హైదరాబాద్ సిపి పైన పడింది. సో ఆ నేపథ్యంలో 2 ఫ్లోర్లు టవర్ బిలో డయల్ 112 కోసం కేటాయించడం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ చూస్తే అంత సులభమైన విషయం అది అని తెలిసింది. అంటే అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేయాలంటే ఎన్నో అడ్డంకులు, ఎన్నో పరిణామాలు, బడ్జెట్కి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ముందుకు వచ్చాయి. అయినా గత 4 సంవత్సరాల నుండి చాలా మంది అధికారులు దీంట్లో కీలక పాత్ర వహించారు. ఇది అక్కడ ఆ ప్రెమిసెస్ నుండి ఇక్కడ షిఫ్ట్ చేయడానికి. దాంట్లో ముఖ్యంగా వివి శ్రీనివాసరావు గారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నారు. వారితో సహా చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్, మళ్ళీ నరసింహరావు డిఎస్పి, వారు రాజీవ్ అండ్ హరీష్ ఈ కృష్ణా డిజిటల్ టెక్ వారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు నిరంతరం చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం 863.9 అడుగులు చేరిందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి విడుదల చేపట్టినట్లు వెల్లడించారు. పోతిరెడ్డిపాడు వ్యవస్థ పరిధిలోని జలాశయాలకు సుమారు 10 టీఎంసీలు, హాంద్రినీవా వ్యవస్థకు మరో 13 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటి నిర్వహణను శాస్త్రీయంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా, ఎందుకంటే రేపు సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా సూపర్ ఎల్నినో బలపడుతుంది. 2027 జూన్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మనం త్రాగునీరు కోసం భద్రపరచుకోవాలనేటువంటి ఆలోచన ప్రకారమే ఈ రోజు కూడా హంద్రీనివాకి ఒక 13 టీఎంసీల వరకు కూడా ఆ రిజర్వాయర్ లో త్రాగునీటి కోసం నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని, పోతిరెడ్డిపాడు ద్వారా కూడా గాలేరు నగరికి గాని అదేవిధంగా తెలుగు గంగకు గాని దగ్గర ఒక 20 టీఎంసీల నీరు కూడా విడుదలను రేపటి నుంచి చేసి అది కూడా డ్రింకింగ్ వాటర్ కోసమే 2027 జూన్ వరకు కూడా భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చామని. దేశంలో నిజమైన మార్పు రావాలంటే ప్రజలే ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అన్నారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ బలహీనపడిందని, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం క్రమంగా తగ్గుతోందని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ, మీడియా, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ప్రజలు చైతన్యవంతులై ప్రశ్నించే ధోరణి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం సాధ్యమవుతుందన్నారు. దేశ భవిష్యత్తు బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలపైనే ఆధారపడి ఉందని, వాటిని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. सोशल मीडिया पे ये मांग हो रही है कि आपको राजनीति में आना चाहिए या इस तरीके का एक पॉलिटिकल विकल्प देना चाहिए, तो क्या उसको लेकर आप लोग कंसीडर करेंगे पॉलिटिकल पार्टी बनने के लिए? नहीं, देखिए इसमें 2 चीजें हैं। जैसे कि अभी क्या हो रखा है, चाहे पॉलिटिकल सिस्टम हो, चाहे जुडिशरी हो, चाहे मीडिया हो, चाहे इलेक्शन कमीशन हो, इन सभी इंस्टीट्यूशन से जनता का भरोसा उठ चुका है, पूरी तरह उठ चुका है। और जो हमारे मूवमेंट को सपोर्ट मिला था वो सिर्फ एजुकेशन तक लिमिटेड नहीं रहा था। जैसे जैसे आंदोलन बढ़ा, वो इन सारे इंस्टीट्यूशन के ऊपर जो भरोसा कम हुआ है जनता का, वो गुस्सा दिख रहा था। जंतर मंतर पर दिख रहा था, मुंबई में दिख रहा था, बंगाल में दिख रहा था, चेन्नई में दिख रहा था, देश भर में दिख रहा था। तो इसलिए हमें लगता है इन सारे इंस्टीट्यूशंस में अकाउंटेबिलिटी वापस लाने के लिए और कहीं ना कहीं इन इंस्टीट्यूशंस को वापस से न्यूट्रलिटी वापस लाने के लिए एक पब्लिक मूवमेंट की जरूरत है, एक पब्लिक प्रेशर की जरूरत है। और पॉलिटिकल पार्टी जो मुझे आज लगता है कि आज जो पॉलिटिकल सिस्टम का जो सिचुएशन है वो बहुत ही खराब है। सुबह लोग किसी को चुनते हैं,
शाम को किसी और की सरकार बन जाती है। सुबह एमएलए एमपी वो एक पार्टी का चुनते हैं, शाम तक वो किसी और पार्टी में होता है, और जब वो ना हो तो वो डिलीट हो जाते हैं, और अगर वो भी ना हो तो क्या हो जाता है, अपना जितना भी पार्टियां है उसको तोड़ा जाता है ईडी सीबीआई भेजकर। तो ऐसे सिचुएशन में जनता जो है वो त्रस्त हो चुकी है इन सारी चीजों से। इसलिए हमारी पब्लिक मूवमेंट को इसलिए सपोर्ट मिला क्योंकि सारे लोगों ने अपनी आइडियोलॉजीज के ऊपर उठकर, पॉलिटिकल पार्टीज के ऊपर उठकर एक साथ आए। इस जो भी चीजें हो रही है देश में अभी गलत, जो लोग डेमोक्रेसी को वीक कर रही है, उसके अगेंस्ट एक साथ आए और ये गुस्सा दिखाया लोगों ने कि अब जो है इंडिया में एक पब्लिक मूवमेंट चलेगी, एक सोशल मूवमेंट चलेगी। आप उसके लिए विकल्प बनेंगे, जो बातें आप कह रहे हैं युवाओं के लिए लड़ने के लिए, तो क्या विकल्प के तौर पे राजनीति में आएंगे? सवाल वही है। मैंने आपका उसका ही जवाब दिया मैंने अभी कि अभी इंडिया को जो जरूरत है वो एक पब्लिक मूवमेंट की है। కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ముఠా నాయకుడిలా వ్యవహరిస్తూ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. పేదల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, కాంగ్రెస్ నాయకులకు ప్రజల పట్ల బాధ్యతాభావం లేదని మండిపడ్డారు. సంస్కారం లేని రాజకీయాలతో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్తున్నారని విమర్శించారు. అధికారాన్ని ప్రజా సంక్షేమానికి వినియోగించకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన సమాధానమిస్తారన్నారు. మంత్రుల ఛాంబర్ల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేస్తూ బతికే బ్రోకర్ గాళ్ళు ఇలా మా గురించి మాట్లాడుతున్నారు. మీ బతుకు తెలియదా? అలంపూర్లో చిన్న స్థాయి నుంచి చిన్న స్థాయి దగ్గర నుంచి డబ్బులు బెదిరించి అడుక్కుంటూ కాంట్రాక్టర్ల దగ్గర బెదిరించుట్టు సంస్కృతి మీది. మీరు ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించి మాట్లాడుతుంది. నేనేమంటున్నా, సంపత్ నువ్వు కూడా యూనివర్సిటీలో చదివిను, సంస్కారంతో మాట్లాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎవరికి సంస్కారమే లేదు. బూతులు తప్ప వేరే మాటలే లేవు. ఎవరికి సంస్కారం లేదు, ఒక్కడికి. ఎందుకు మీ బతుకెందుకు? మీదో బతుక? సంస్కారం లేని మీ బతుకు ఒక బతికేనా అంటున్నా నేను. నాకు తెలిసి శ్రీశ్రీ అంటుండేనేమో, మీది ఒక బతికేనా సందులలో పందుల వల్ల, కుక్కల వల్ల, నక్కల వల్ల. ఇది కాంగ్రెస్ వాళ్ళకు వర్తిస్తుంది. ఏం భాష అది? మాకు మాట్లాడరాదా? అరే అవులే, అరే వెదవా, అరే యూజ్లెస్ ఫెలో, అరే బేకూబ్, దయాకరు, ఇట్లాంటి వాళ్ళందరూ నేను అనలేనా? పెద్ద పెద్ద చదువులు చదవంగానే కాదు, అమెరికా పోయినా కూడా మీ బుద్ధి మారలే. మీరు హైదరాబాద్లో ఉన్న ఇదే, అమెరికా పోయినా కూడా మీ బుద్ధి గంతే. కుక్కతో ఒక రాయి కడితే చక్కగా అంటే మీ బుద్ధి ఏడన్నా గంతే. దేశాలు దాటితేంది, మీరు పర్వతాలు దాటితేంది, మీరు సముద్రాలు దాటితేంది, మీ బుద్ధి గంతే. మీ బుద్ధి సంకుచిత బుద్ధి మీది, సంస్కారం లేనటువంటి బుద్ధి మీది. మీరు మా గురించి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు దేవరపల్లి పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పొగాకు రైతులను తప్పుదోవ పట్టించేలా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. మరోవైపు మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాజకీయ ప్రాధాన్యం కోసమే జగన్ ప్రజాపర్యటనలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కంటే రాజకీయ లబ్ధికే ఆయన ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవని పేర్కొన్నారు. ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండాయి? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చేసరికి ఎఫ్సివి కేజీ 140 రూపాయల రేటు ఉండేది. 2020లో 140 రూపాయలు, 2021లో 161 రూపాయి, 2022లో 192 రూపాయలు, 2023లో 248 రూపాయలు. నీ పరిపాలనలో 142, 140, 161, 192, 2023లో
243 రూపాయలు రేట్లున్నాయి. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకొని చెప్పింది కాదు. ఎఫ్సివి పొగాకంటే పొగాకు బోర్డులోనే మొత్తం రికార్డ్ అంతా ఉంటుంది. నీ హయాంలో ఆ రేట్లుంటే మేము 2024లో అధికారంలోకి వచ్చాం. రేట్లు అనేవి ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే పెరిగిపోవు, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే తగ్గిపోవు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేయాలో అక్కడ కూడా ఇదే పొగాకు పండించడం, ఇన్ని కారణాలతో ధరల మీద ప్రభావం ఉంటుంది. 2024లో 326 రూపాయల కేజీ అమ్ముకున్నారు. నీ హయాంలో 248 చివరిది. మేము వచ్చిన తర్వాత 326 కేజీ. 2025లో 300 రూపాయలు. ఈ సంవత్సరం ధర తగ్గింది, వాస్తవం అది. 275 రూపాయలు ఈరోజు కొంటున్నారు, అత్యధిక రేటు. ఏమ్మా గొడ్డల పార్టీ, నీ పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు, మా పరిపాలనలో ఎలాగున్నాయి రేట్లు? తగ్గింది. మీరు చాలామంది పాత్రికేయులు ఉన్నారు. పొగాకు గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమావేశాలు పెట్టారు. కేంద్రం దగ్గరికి వెళ్ళి అందరు మంత్రులతో మాట్లాడి రైతులకు ఆదుకోవాలని చెప్పి 4-5 మాసాలుగా ఇదే పని చేస్తున్నాం. మాట్లాడితే నేను పొగాకు కొన్నానని చెప్తున్నావు. నేనే మార్కెట్కి రంగంలో దించేశానని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నావు. నీకు ఆ మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాను. నువ్వు కొన్నిది ఒకే ఒక్క సంవత్సరం, ఇది కూడా రాసుకోవాలి. ఒకే సంవత్సరం గొడ్డల పార్టీ 2019లో 124 మిలియన్ కేజీలు ఎఫ్సివి పొగాకు పండింది ఈ రాష్ట్రంలో. ఆ రోజు 121 రూపాయికి ధర పడిపోయింది. ఆ రోజు నువ్వు మార్కెట్కి దించి, బాధ్యత గల ప్రభుత్వం అయితే పండిన ప్రతి పంట కొనాలి. 121 మిలియన్ కేజీలు పండితే కేవలం 11 మిలియన్ కేజీలు నువ్వు కొన్నావు. ఈరోజు ఎక్కడ చూడండి మళ్ళీ ఈరోజు మాట్లాడతాడు సిగ్గు లేకుండా, నేనేదో మార్కెట్కి రంగంలో దించేశాను, నేనే మార్కెట్ ద్వారా పొగాకు కొన్నానని చెప్తాడు. 124 మిలియన్ కేజీలు పండితే 121 రూపాయికి ధర పడిపోతే కేవలం 11 మిలియన్ కేజీలే నువ్వు కొన్నావు. తరువాత 123 పడిపోయింది, 124కు పడిపోయింది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తగ్గిపోయింది. ఒక్కసారి కూడా నువ్వు ఇంటర్ఫీర్ అవ్వలేదు, ఒక్కసారి కూడా నువ్వు ఒక్క పైసా ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత ధర పెరిగింది, ఈ సంవత్సరం ధర తగ్గింది. దీనికి కారణం పొగాకు. ఇంతకు ముందు మీకు తెలుసు, గత సంవత్సరం చాలామంది పాత్రికేయులకు తెలుసో తెలియదు, బ్లాక్ బర్లీ పండించారు ప్రకాశం జిల్లాలో. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న బ్యాంకు రుణాల ఆరోపణలను ఖండించారు. బ్యాంకులు మంజూరు చేసిన మొత్తం రుణాన్ని తాను తీసుకోలేదని, వాస్తవంగా తీసుకున్న మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించారని స్పష్టం చేశారు. తనపై కొందరు రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన వాదనకు సంబంధించిన అన్ని పత్రాలు, ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలు త్వరలోనే బయటపడతాయని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. వాడుకున్నది 109 కోట్ల 11 లక్షల రూపాయలు. 2009లో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 2009 ఎలక్షన్లో ఒక ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ తప్ప అప్పుడు జిల్లా మొత్తం నా కంట్రోల్లో ఉండే. ఉమ్మడి జిల్లా మొత్తం 14 సంవత్సరాలు నేను నడిపించిన. ల్యాండ్ తీసుకోదలుచుకుంటే అప్పుడే తీసుకొని నేను బ్యాంకులకు అప్పులేని తీసుకుంటూ బ్యాంకులకు అప్పులు పెట్టాల్సింది వస్తుండే, తర్వాత ఎన్పిఏ కావాల్సిన పరిస్థితికి వస్తుండే. దీని వెనుక ఎవరినో నాకు తెలుసు. అది కూడా
మా జిల్లా ప్రతినిధులే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులే చేసిన కార్యక్రమం. ఇది ఎందుకు చేస్తున్నారంటే క్యాబినెట్ గురించి వచ్చిన ప్రతిసారి దాని ముంగట ఒక నెల రోజుల ముందు నుంచి తాపకొట్టి ఇది ఒకటి పేపర్లో ఈ గొడవ వేయడం జరుగుతుంది. ఈసారి ఇది కూడా వేసి ఇది కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్పుడే ఎగ్గొట్టినాను, ఇప్పుడు కడితే కట్టి నువ్వు ఎక్కడ సంపాదించినట్టు. మరి ఎగ్గొట్టుడు కరెక్టా, కట్టుడు కరెక్టా, నేను తెచ్చింది ఎక్కడైనా క్యాష్ చేసిన ఒకవేళ ఏదైనా ప్రూవ్ అయితే ఇదే ప్రెస్ మీట్లో చెప్తే నేను ఆలోచించిపోతాను. ప్రూవ్ అనాధారంగా ఆధారం లేకుండా మాట్లాడే దానికి వాల్యూ లేదు. నోటికి నాలుగే ఎటుపడతారో తిరుగుతాను ఇష్టమైన మాటది కాదు. సమయం రానున్న కాలంలో అన్ని బయటకు వస్తాయి. కొంచెం వెనుక ముందు ఎలక్షన్ దగ్గరకు వచ్చినా కూడా ఎవరెవరితో కలిసి ఎవరెవరితో కుట్రలు చేస్తారు అన్ని బయటకు వస్తాయి. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఫిర్యాదు పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉందనే నమ్మకం కలిగించే విధంగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వినతికి సముచిత పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాకు నేమ్ చేంజ్ చేయాలని, ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని అప్పటికప్పుడు కొన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడి పెద్దవాళ్ళు వచ్చారు, ఏజ్ పర్సన్స్ అవన్నీ కూడా అప్పటికప్పుడు కొన్ని మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది. మరి అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈరోజు నేను కూర్చున్నా కాబట్టి మేము కూడా ఫాలో అప్ చేస్తాం. గాంధీ భవన్ నుంచి కూడా ఫాలో అప్ చేసి సంబంధిత ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్లకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు సంపత్ కుమార్ పై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సంపత్ కుమార్ చిల్లర రాజకీయాలు చేయడంలో ముందుంటారని, అలాంటి వైఖరి కారణంగానే రేవంత్ రెడ్డి కూడా ఆయన్ను రాజకీయంగా ఓడించారని వ్యాఖ్యానించారు. అద్దంకి దయాకర్ కు నోటి దురుసు ఎక్కువని, అందుకే ప్రజలు 2 సార్లు తిరస్కరించారన్నారు. హైదరాబాద్ లో కూర్చుని కొందరు చెప్పే మాటలకు ప్రభావితమై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గట్టిగా మాట్లాడితే వాస్తవాలు మారవని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు, అసత్య ప్రచారాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజల సమస్యపై దృష్టి పెట్టకుండా రాజకీయ ఆరోపణలతో కాలం గడపడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైందని చిరుమర్తి ఆరోపించారు. ఎజెండా వేరుండొచ్చు, దాని వ్యక్తిత్వం ఎక్కడ పోదు కదా, పనిచేసే విధానం ఎక్కడ మారదు కదా. ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా సెక్రటరీ అని చెప్పుకుంటే నీకు రేవంత్ రెడ్డి నీకు ఇచ్చే గౌరవం ఏందో ఒకసారి ఆలోచించు. రేవంత్ రెడ్డి ఓడగొట్టి నిన్నే కదా, వీడు ఎక్కువ పేలుతుంటాడని చెప్పి నేను అనగబెట్టి పండబెట్టినాడు. నిన్ను కానీ నీతో పాటు ఉన్న ఇంకో వంశీ కానీ నేను అడవి పుల్లు అని చెప్పి తొక్కుంటూ వచ్చింది మిమ్మల్ని. నీలాంటి ఎంతోమంది తొక్కుతుండో అందులో నువ్వు ఒక బలిపశువు అయినావు. ఇంకా బుద్ధి రాలే నీకు. ఇలా దళితుల పక్షాన, ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పట్ల కేసీఆర్ గారు పిలుపు అందుకొని పొద్దున్న లేస్తే సమస్యల మీద గలమెత్తుతుంటే అలాంటి నాయకుని మీద ఈ రకమైన ప్రేరేపణ పేరడం అనేది మంచిది కాదు. ఇక్కడైనా సరి చేసుకో. నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా రేవంత్ రెడ్డి ఎంగిలి బిస్కెట్లు వేస్తారు తప్పితే అంతకంటే మీకు వచ్చే పదవులు లేవు. ప్రజలు మిమ్మల్ని గుర్తించేది లేదు. మళ్ళీ మీ పార్టీ కానీ మీరు కానీ అధికారంకి వచ్చేది లేదు. ఏదో వస్తుందని ఆశించి మీరు అద్దంకి దయాకర్ చూసుకొని పోల్చుకుని ఏదో మాట్లాడు. అద్దంకి దయాకర్ కూడా నోరు బారేసుకుంటాడు. విశాఖపట్నంలో పివి సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, ఒలింపియన్ పివి సింధు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రాజెక్టు రూపకల్పనలో సహకరించిన చాముండేశ్వరి నాథ్తో పాటు పలువురికి పివి సింధు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 100 ఏళ్ల విజన్తో ఈ స్పోర్ట్స్ సెంటర్ కు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ, వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ను క్రీడా రంగంలో అగ్రస్థానానికి తీసుకువెళ్లే కేంద్రంగా ఇది నిలుస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. Finally, thank you so much. I think you've come from so far, and my dear friends and my dear guests and everyone out here, thank you so much once again. And Chamundi uncle, thank you. You've been very, very supportive since I was young. Since I started winning, you've been very, very supportive.
coming here and supporting me and supporting this institute. Thank you, Vishakhapatnam. Thank you, Andhra Pradesh. Let us build something together that our children and one day their children will be proud of. Thank you. Jai Hind. దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, దాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రశ్నించిన విద్యార్థులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. నిరసన తెలిపిన విద్యార్థులను తాను స్వయంగా కలిసి మాట్లాడానని, వారిని కొట్టి బెదిరించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ఒక 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి విద్యార్థికి ఉందని, ఆ హక్కును అణిచివేయడం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. యువత దేశ భవిష్యత్తు కోసం పోరాడుతుండగా వారిని అణచివేయకుండా ప్రభుత్వం వారి అభిప్రాయాలను వినాలని సూచించారు. విద్యార్థుల ఆందోళనలను చర్చల ద్వారా పరిష్కరించాలని, భయపెట్టి ఉద్యమాలు ఆపలేరని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. They were not doing violence, they were not being aggressive, they were not being nasty. They were beaten, they were assaulted, they are threatened. Accepting their apology, forcing them first, sending गुंडास to their house. महिलाओं के घर में गुंडा भेजने के बाद फोर्सिबली उनसे अपॉलॉजी, 15 साल की बच्ची से अपॉलॉजी लेना और फिर उस अपॉलॉजी को एक्सेप्ट करना, एक्सेप्टिंग दैट अपॉलॉजी इज कंप्लीट नॉनसेंस. वी डू नॉट एक्सेप्ट इट. वी वांट a education system that works. We want exam leaks to stop, and we want the future of this country, who is them, to be respected and protected. बहुत अच्छा लगा क्योंकि मेन बात इन्होंने बोली कि देखिए, जब अन्याय होता है, चाहे किसी और पे भी अन्याय होता है, एज ए सिटीजन हमारी जिम्मेदारी है कि उस व्यक्ति को हम प्रोटेक्ट करें, उसकी रक्षा करें. और ये मुझे कॉन्स्टिट्यूशनल वैल्यू लगती है, नेशनलिस्ट वैल्यू लगती है. आई एम वेरी प्राउड ऑफ ऑल ऑफ यू. आई एम वेरी प्राउड ऑफ एवरी सिंगल यंग पर्सन हु हैज डन दिस. यू हैव डन नथिंग रॉन्ग, एंड द क्वेश्चन ऑफ accepting your apology does not arise. You do not have to apologize to anybody. You have not done anything wrong. రైతుల పక్షాన చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదనే ఆరోపణ. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న జగన్. రైతు సంక్షేమానికి సమగ్ర విధానాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులకు సీతక్క ఆదేశాలు. ప్రతి వినతికి త్వరితగతిన పరిష్కారం. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దన్న సీతక్క. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. రుణాల ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తీసుకున్న రుణాలన్నీ చెల్లించాలన్న ప్రేమ్ సాగర్ రావు. తనపై జరుగుతున్నది రాజకీయ దుష్ప్రచారమేనన్న ఎమ్మెల్యే. అసత్య ప్రచారంపై చట్టపరమైన చర్యల హెచ్చరిక. జగన్ పర్యటనపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శలు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టొద్దన్న అచ్చెన్నా. రాజకీయ లబ్ధికి జగన్ పర్యటనని ఆరోపణ. కాంగ్రెస్ పాలనపై తీవ్ర ఆరోపణలు చేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం. రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆరోపణల. ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామన్న ఎర్రోళ్ల.